వరంగల్ జిల్లా పరిధిలోని ఆసాలపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన అనూహ్య పరిణామం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. ఈసారి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామంలో కేవలం ఒకే ఒక్క ఎస్సీ మహిళా ఓటరు అయిన కొంగర మల్లమ్మకు అదృష్టం తలుపు తట్టింది. ఏకైక ఎస్సీ మహిళ కావడంతో ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనగామ జిల్లా రామారం నుంచి 10 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం పాలేరు పని నిమిత్తం మల్లమ్మ ఆమె భర్త వెంకటయ్య ఆసాలపల్లికి వలస వచ్చారు. ఈ దంపతులు మాత్రమే గ్రామంలో ఎస్సీ ఓటర్లుగా నమోదై ఉన్నారు. దురదృష్టవశాత్తు 3 నెలల క్రితం వెంకటయ్య ప్రమాదవశాత్తు కుంటలో పడి మరణించారు. దీంతో గ్రామంలో ప్రస్తుతం ఎస్సీ ఓటరుగా ఉన్నది కేవలం కొంగర మల్లమ్మ మాత్రమే. 10 సంవత్సరాల క్రితం జీవనం కోసం అడుగుపెట్టిన మల్లమ్మ ఇప్పుడు ఆ గ్రామ నాయకురాలిగా మారే అద్భుత అవకాశం దక్కించుకోవడం విధి విచిత్రం. ఇది ఆమె జీవితంలో ఒక అపురూపమైన మలుపుగా స్థానికులు ఆమె అదృష్టాన్ని జాక్పాట్గా అభివర్ణిస్తున్నారు. మల్లమ్మకు ఈ అవకాశం దక్కడానికి మూల కారణం పాత జనాభా లెక్కల్లో ఉన్న లోపమేనని స్థానికులు వాదిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆసాలపల్లిలో 1807 మంది జనాభా ఉండగా అందులో 350 మంది ఎస్సీలు ఉన్నట్లు అధికారులు తప్పుగా నమోదు చేశారు. వాస్తవానికి ఆ గ్రామంలో స్థిర నివాసం ఉన్న ఎస్సీ కుటుంబాలు లేవని, అధికారులు లెక్కలు సరిచేయకపోవడం వల్లే రిజర్వేషన్ ఈ కేటగిరీకి వచ్చిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ అనూహ్య పరిణామంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్ కిషోర్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి సహా ఇతర నాయకులు డిపిఓ రామరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రిజర్వేషన్ను మార్చాలని వారు కోరుతున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను ఒకసారి ప్రకటించిన తర్వాత మార్చడం దాదాపు అసాధ్యమని, ఈ నియమం కారణంగానే మల్లమ్మ ఎన్నిక ఖాయమని తెలుస్తోంది. రిజర్వేషన్ కేటగిరీని నిర్ణయించిన తర్వాత ఆయా స్థానాలను లాటరీ పద్ధతి ద్వారా ప్రకటిస్తారు. ఒక్కసారి ప్రకటించిన తర్వాత సాంకేతిక లేదా లెక్కల్లో పెద్ద లోపాలు తప్ప మార్పులు చేయడానికి వీలుండదు. ఈ నియమమే ఇప్పుడు మల్లమ్మకు అనుకూలంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి పథకంలో కూలీలకు కొత్త రూల్ అమలు చేయబోతోంది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి జరుగుతున్న మాస్టర్ల మోసాలను